గైస్ ఈరోజైతే ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. ఇది బాయ్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. అంటే ఇది సాంగ్ కాకుండా బీజిఎం టైప్. ఇది ఇన్స్టాగ్రామ్లో మేబీ ఇంకా ట్రెండింగ్లోనే ఉందిలే. ఇది ఫస్ట్ డెమో చూడండి, ఎలా యాడ్ చేసుకోండి లాస్ట్లో చెప్తాను. అంటే కొన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి, కొన్ని అయితే గ్రూప్లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ డెమో చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎడిట్ చేసుకోవాలి అనేది. Presenting the entertaining character. నెక్స్ట్ ఏమో చూసారు కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో అనేది ఎలాంటిదని. బాయ్స్ అయితే చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది బాయ్స్కి అయితే. అలాగే వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఒక ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఇందులో యూజ్ చేసిన ఫాంట్స్ లింక్స్ అయితే పెడతాను నేను. అలాగే 2 బ్లాక్ స్క్రీన్ వీడియోస్ అని పెడతాను. అంటే నేను ఇందులో ఒకటే యూజ్ చేస్తాను, బట్ 2 పెడతాను. మీకు అందులో ఏం నచ్చితే అది యూజ్ చేసుకోండి, అది మీ ఇష్టం. అది నేనైతే క్లియర్గా చెప్పేస్తాను. ఫస్ట్ మీకు ఎక్కడైతే ఇది రిలిక్స్ ఇవన్నీ వదిలేయండి, ఇవన్నీ ఫాంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, దాని ద్వారా మీరు ఇంపోర్ట్ చేసుకోండి. కానీ మనకు ఒకటి పిఎన్జీ ఒకటి ఉంటుంది, దీని అయితే రీప్లేస్ పెట్టుకోండి సరిపోద్దిలే. ఒక్క నిమిషం నేనైతే పిఎన్జీ అనేది బాయ్స్కి అయితే చేసుకోండి, గర్ల్స్కి వద్దులే. బాయ్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అని చెప్తున్నాను కదా. ఇక్కడ చూడండి, మనకైతే కొంచెం ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి సరిపోద్ది. బ్యాక్ సైడ్ నేమ్ ఒకటి ఉంటుంది, తలపతి సార్ పెట్టాను నేను. మీ నేమ్ పెట్టుకోండి, లేకపోతే మీరు ఎవరికైతే ఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళది పెట్టుకోండి. నేనైతే శాంపుల్కి సంతోష్ అని పెడుతున్నా. మీరు కొంచెం పెద్ద నేమ్ వచ్చేలా పెట్టుకోండి, కొంచెం ఇదంతా ఫుల్ వేయాలన్నమాట. దీన్ని చూడండి, కొంచెం అంటే మేబీ కొంచెం ఇది ఫుల్ అయింది, అందుకని నేను చూస్ చేసుకున్నా. అలాగే ఇక్కడ మనకైతే ఒక 2, 3, 4 గ్రూప్స్ దాకా ఇచ్చాను. ఇందులో మీరు గ్రూప్ ఓపెన్ చేసి ఏదైనా ఈ ఫోటోనే కాదు, మీరు ఎవరిదైతే చదువుకుంటున్న ఫోటో అయితే పెట్టుకోండి. నేను శాంపుల్ చెప్తున్నాను. దీనికైతే కొంచెం ఎక్స్పోజ్ గామా ఒకటి, నేను ఇది కొంచెం ఈ ఫోటో డార్క్లో ఉంది, అందుకని నేను ఎక్స్పోజ్ గామా ఓపెన్ చేశాను. అలాగే టైల్స్ అయితే ఖచ్చితంగా ఆన్ చేసుకోండి, మీరు ఆన్ చేసుకొని, ఎందుకంటే మనకి ఎంతో కొంచెం కవర్ చేస్తుంది టైల్స్ అనేవి. చూడండి, మనకి సెట్ అయిపోయింది. దీన్ని అయితే కాపీ చేసుకోండి ఎఫెక్ట్స్ని. సేమ్ సెకండ్ గ్రూప్ కూడా సెకండ్ గ్రూప్లో కూడా ఇంకో ఫోటో యాడ్ చేసి సేమ్ ఇదే ఇచ్చేసి దీన్ని తీసుకొచ్చేసి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్ చేసేయండి. అంటే లేయర్ ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు, బీట్ మరి వరకు కాదు. అంటే ఇలాగా కొంచెం చిన్నది ప్యాక్ చేసుకొని మీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి చేతి ఫింగర్స్ తోటి. అలా అక్కడ ఉన్న లేయర్స్ అన్నీ పెట్టేసుకోండి. అలాగే మనకైతే 2 బ్లాక్ స్క్రీన్ వీడియోస్ ఇస్తానని చెప్పాను కదా, అవి ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. నేనైతే ఒకటే యూజ్ చేసేలా వీడియోలోని, బట్ 2 పెట్టాను నేను. మేబీ 2 అంటే మీకు ఏం నచ్చుతుంది పెట్టుకోండి, అది మీ చాయిస్. అది ఒక్క నిమిషం, అది 2 చూపిస్తాను మీకు. అవి ఫస్ట్ అయితే ఇది, సెకండ్ వచ్చి అయితే ఇది. నాకైతే ఇది బాగా నచ్చింది, మీరు ఏది పెట్టుకున్నా పర్లేదు. నేనైతే ఇది పెడతా, ఇదైతే యూజ్ చేయలేదు కాబట్టి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీనైతే సౌండ్ అని తగ్గించేయండి. దీన్ని లాస్ట్ వరకు తీసుకొచ్చేసి లాస్ట్ అంటే బీట్ మరి ఎక్కడి వరకు ఉందో చివరి బీట్ మరి వరకు దీన్ని ఒక్క నిమిషం అంటే కరెక్ట్గా సంతోషాన్ని ఏమని చూసారా దాని కింద తీసుకురావాలి మీరు. ఇలా తీసుకొచ్చేసి దీన్ని ఏం చేస్తారంటే బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్ చేసేయండి, స్క్రీన్లో సెట్ అవుద్ది. ఒక్క నిమిషం, మీరు దీని కింద తీసుకురండి. ఎలా అంటే వీటి కింద తీసుకురండి సరిపోద్ది. అంటే సరిగ్గా దీనికి ఆడ ఉండాలి మనకి. ఇది అంటే బ్యాక్గ్రౌండ్ పిక్ ఉంది కదా, దాని కింద ఉంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. మీకు మేబీ సరిగ్గా ఏం కనబడకపోతే దీనిపైన వేసుకోండి. అంటే మనకి ఇక్కడ ఇది బ్లాక్ స్క్రీన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, అందుకే నేను ఇక్కడ పెట్టాను. దీని కింద వేసుకోండి. దీన్నే మళ్ళీ కాపీ చేసుకోండి. దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి చెప్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ కట్ చేసేయండి, నార్మల్ కట్. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టాను నేను. ఇక్కడ నుంచి ఇందులోకి వెళ్ళండి, ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఇక్కడ కీ ఫ్రేమ్, దీని నుంచి ఒక్క నిమిషం దీన్ని సైజ్ తగ్గించండి. ఒక్క నిమిషం, సారీగా ఈ కీ ఫ్రేమ్ కాదు, సారీ బై మిస్టేక్లో ఇది నొక్కేసాను నేను. మనకి దీన్ని ఓపెన్ చేయాలి. మనం దీన్ని అనేది ఓపెన్ చేయాలి. నేను బై మిస్టేక్లో ఇదైతే నొక్కేసాను. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఎడ్ షేప్లోని ఇక్కడ కీ ఫ్రేమ్ దీని అనేది తగ్గించండి. ఇది కాదు, కిందది వై తగ్గించండి. ఎక్స్ ఉంచేసి వై సరిగ్గా
బ్లాక్ స్క్రీన్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా తగ్గించండి. దీని అయితే ఫుల్ ఎడ్ వేసుకోండి. ఇది ఎంత ఉంటుంది ఫుల్ ఎడ్ వేసుకోండి. దీనికైతే ఫుల్ ఇచ్చేసి సరిగ్గా మీకు అనేది బ్లాక్ లైన్స్ అనేది ఎలా వస్తుందో కొంచెం గ్రాఫ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒక్క నిమిషం, నేనైతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సెట్ అయిపోయింది. సేమ్ అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎడ్ షేప్లోని మీరు దీన్ని కొంచెం సారీ కిందది ఎక్స్ కాదు వై చూసుకోండి. దీని అనేది ఇలా అంటే మీకు సెట్ అయ్యేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే ఆ బ్లాక్ లైన్స్కి రాకుండా చేసుకోవాలి. మీరు ఎలా చేసుకున్నా సరే అలా మీరు కొంచెం ఇందులోకి వెళ్ళి ఎడ్ షేప్లోకి వెళ్ళి చేసుకోండి. సేమ్ ఇది కూడా అలాగే చేసుకుని మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.